హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూజీ అకాడమీ. నా పేరు గణేష్ కుమార్. సో ఫ్రెండ్స్, మిగతా జాబ్స్ కంటే టీచర్ జాబ్ ఏ విధంగా డిఫరెంట్, అలాగే టీచర్ జాబ్లు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ ఒకసారి మాట్లాడుకుంటే అంటే ఎంత ఇంపార్టెంట్ టీచర్ జాబ్ లేదా ఎంత క్రేజ్ ఉంది టీచర్ జాబ్ కానీ చూస్తే ఒకసారి మెయిన్ మనకి హాలిడేస్ అండి. హాలిడేస్ చాలా ఎక్కువ చూసుకుంటే మనకి సమ్మర్ హాలిడేస్ అని, దసరా హాలిడేస్ అని, సంక్రాంతి హాలిడేస్ అని, లోకల్ హాలిడేస్ అని, ఆప్షనల్ హాలిడేస్ అని, ఈ రకంగా చూసుకుంటే మనకు మినిమం 220 వర్కింగ్ డేస్ మనం వర్క్ చేయాలి స్కూల్ ఒక ఇయర్లో. అంటే దాదాపు చూసుకుంటే ఒక సంవత్సరంలో ఈ రోజులు తీసివేస్తే 145 రోజులు. దీన్ని నేను నెలకు 30 రోజులు కాబట్టి 30తో భాగించాను. సో 5 నెలలు చూడండి, ఒక సంవత్సరంలో మనం 5 నెలలు అంటే దాదాపు 12 నెలల్లో 5 నెలలు మనకు సెలవులే వస్తాయి. చూడండి, మంచి ఇన్వెస్ట్మెంట్ టైం. మీరు దేనికి ప్రిపేర్ అవ్వాలన్నా లేదా మీరు ఏ రకమైన కెరీర్ని అంటే ప్రవృత్తి ఏది చేసుకోవాలన్నా, మీకు మంచి రిలాక్స్ అవ్వాలన్నా కూడా టైం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అదే రకంగా చూసుకుంటే మిగతా డిపార్ట్మెంట్స్కి చాలా వరకు సెలవులు ఉండవు. వాళ్ళు ఒక 2 రోజులు సెలవు ఇస్తే చాలా ఆనందపడిపోతుంటారు. బట్ టీచర్ జాబ్కి ఈ సెలవులు అనేవి వెరీ కామన్గా ఎప్పటికప్పుడే వస్తుంటాయి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే శాలరీ అనేది దాదాపు మీరు ఇప్పుడు నెక్స్ట్ పిఆర్సీ రాబోతుంది. పిఆర్సీ వస్తే మీరు రాగానే దాదాపు రమారమి 60 వేల దగ్గర జీతం మీరు తీసుకోబోతున్నారు. సో చూసుకోండి, మంచి సెలవులతో పాటు మంచి శాలరీ కూడా రాబోతుంది. సో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకనే టీచర్ జాబ్కి అంత క్రేజ్. అందరూ కష్టపడి చదువుతారు, ఎందుకంటే ఇందులో అంత రకమైన హ్యాపీనెస్, హాయి అనేది ఉంటుంది. చాలా వరకు టీచర్ జాబ్కి ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తారంటే ఈ రకమైన క్వాలిటీస్ వల్లనే. అలాగే చూసుకుంటే మనకు డ్యూటీ ఏ రకంగా ఉంటుంది, దీనికోసం ఒకసారి మనం మాట్లాడుకోవాలి. డ్యూటీ అనేది చాలా జాలీగా ఉంటుందండి. పిల్లలతో సరదాగా హ్యాపీగా మనం వెళ్ళినాక వాళ్ళు మనకి మంచి రెస్పెక్ట్ చేస్తుంటారు. సార్ అని మన వెనకాల తిరుగుతుంటారు. సో మంచి రెస్పెక్ట్ చేస్తుంటారు. పిల్లలతో అయితే చాలా సరదాగా ఉంటుంది. ఇంకా వాళ్ళ ఎనర్జీతో మన ఎనర్జీ పోటీ పడలేదు, అంత ఎనర్జీతో ఉంటారు పిల్లలు. అలాగే మధ్యలో ట్రైనింగ్స్. సో ఈ మధ్యకాలంలో మేము ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగ్కి వెళ్ళడం అనేది జరిగింది. దాదాపు 6 రోజుల శిక్షణ కార్యక్రమం అది. సో ఈ 6 రోజులు ఎంత ఎంజాయ్ చేసామంటే అక్కడ ఉదయం నుంచి సాయంత్రం వరకు ట్రైనింగ్ అనేది చాలా జాలీగా 6 రోజులు అనేవి 6 క్షణాల్లో గడిచిపోయాయి. ఎంత ఎంజాయబుల్గా అంటే ప్రతి ఒక్క టీచర్ కూడా చిన్నపిల్లల్లో మారిపోయి రైమ్స్ చెప్పడం, ఆటలాడించడం, తర్వాత డిఫరెంట్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ చేయించడం. అంటే ప్రతి టీచర్ కూడా టీచర్లా ఉండకుండా ఒక స్టూడెంట్ ఏ విధంగా ఉంటాడో అల్లరిగా, చిలిపిగా, అదే రకంగా దాదాపు 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు, 55 సంవత్సరాలు దాటిన వాళ్ళు, 40 సంవత్సరాలు దాటిన వాళ్ళు అందరూ అక్కడ ఏజ్ అనేది మనకు కనిపించకుండా అంత జాలీగా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే మనం ఆ రకంగా ఉంటేనే పిల్లలకు కూడా మనం ఆ రకంగా చెప్పగలం. మనం ముందు షై ఫీల్ అయితే పిల్లలకు టీచింగ్ బాగా చేయలేం. సో పిల్లలతో బాగా మనం టీచ్ చేయాలి, లేదా ఒక రైమ్ చెప్పి ఆడుతూ పాడుతూ మనం చేస్తేనే వాళ్ళు కూడా ఫ్రీగా చేస్తారు. మనం చేయకుండా మీరు చేయండిరా అని చెప్పి మనం ఎంత ఫోర్స్ చేసినా వాళ్ళు ఫ్రీ మూమెంట్ ఉండదు. సో మనం ఫస్ట్ వాళ్ళకి ఆ ఫ్రెండ్లీ నేచర్ని క్రియేట్ చేయాలి. సో ఈ రకం క్రియేట్ చేస్తే పిల్లలు ఆటోమేటిక్గా మన గ్రిప్లోకి వస్తారు. మీకు అందరికీ తెలుసు, బట్ నేను ఒకసారి రివైజ్ చేస్తాను. ఎందుకంటే అందరూ కూడా ఆల్మోస్ట్ దాదాపు చాలా కష్టపడి 2 సంవత్సరాలు ఇన్ సర్వీస్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉంటారు, అంతే కదా. 2 years ఇన్ సర్వీస్ ట్రైనింగ్ మన డైట్లో చేసుంటాం. మీరు చాలా యాక్టివిటీస్ చేసుంటారు. బట్ ఇక్కడ చూసుకుంటే మనకు చక్కగా ఆనందంగా అంటే ఇక ఏజ్ గ్యాప్ కనబడకుండా సరదాగా గడుపుతాం. అదే రకంగా చూసుకుంటే మీరు 9 to 3:30 వరకు మన స్కూల్. అంటే చూడండి, అంటే ఇది ఎందుకు రాశానంటే 9 నుంచి 3:30 ఫ్లెక్సిబుల్ టైమింగ్స్, ఈజీ టైమింగ్స్. అలాగే చూసుకుంటే ఇందులో అంటే ఇంకొక బెనిఫిట్ ఏంటంటే 9 గంటలంటే మనం 8 గంటలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేస్తాం. మంచి టైమింగ్ కదా హెల్త్ పరంగా. అలాగే మధ్యాహ్నం 12 గంటలకు పిల్లలకు భోజనం వెళ్తారు. అట్లీస్ట్ 12:30కి మనం భోజనం చేసిన, 12:30కి మనం భోజనం చేసిన మంచి హెల్త్ టైమింగ్. అలాగే 12:30కి తింటాం కాబట్టి నైట్ 8 అయ్యేటప్పటికి మళ్ళీ ఆకలి పుడుతుంది. అంటే బేసికల్గా మంచి టైమింగ్స్. ఎందుకంటే ఇవి పిల్లల కోసం డిజైన్ చేయబడిన టైమింగ్స్. ఈ యొక్క వ్యవస్థ అంతా పిల్లల కోసం, మన కోసం కాదు. బట్ మనం ఈ వ్యవస్థని ఫాలో అవ్వాలి, ఎందుకంటే టీచర్స్ కాబట్టి. సో మనకి ఆ వ్యవస్థ ఆటోమేటిక్గా అప్లై అవుతుంది అనమాట. సో మంచి టైమింగ్స్ 3:30 అయ్యాక అట్లీస్ట్ 4:30, 5కి వచ్చేస్తే ఇంటికి మంచి టైం, రాత్రి వరకు ఫుల్ టైం మళ్ళీ ఖాళీ ఉంటుంది మనకి. సో మనకి టైం ఫ్రీనెస్ అనేది ఎక్కువ ఉంటుంది. అదే రకంగా చూసుకుంటే డ్యూటీ పరంగా, ఫ్యామిలీ పరంగా మనం ఇంటికి దగ్గరలో ఉంటాం. ఇలా తల్లో 4 లాగా వెంటనే మనం అందుబాటులో ఉంటాం. మనకు మ్యారేజెస్ ఏమున్నా, అలాగే ఏమైనా ఫంక్షన్స్ అయినా, పార్టీస్ అయినా
మిగతా ఏ జాబ్ వాళ్ళు కూడా చూసుకుని సాఫ్ట్వేర్ ఎవరైతే హైదరాబాద్ బెంగళూరు ఎటువైపు ఉంటారు, ఏ కార్యక్రమానికి ఏ మ్యారేజ్కి ఏ ఫంక్షన్స్కి అందుబాటులో రాలేరు, వస్తే వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడతారు, రావడం వెళ్ళడం కూడా హడావిడిగా వస్తుంటారు. ఏ రకమైనటువంటి ఫ్రీనెస్ అనేది ఉండదు. డ్యూటీ టైమింగ్స్ కూడా హెవీగా ఉంటాయి, హెక్టిక్గా ఉంటాయి. మనకి జీతం పరంగా కొంచెం వాళ్ళకంటే ఇప్పుడు లక్షల్లో వస్తాయి ఒకటి, బట్ మనకి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంకా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ గురించి ఒక మాట్లాడుకుంటే టీచింగ్ జాబ్లో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మనం చెప్పే అక్షరం పిల్లవాడు నేర్చుకున్నప్పుడు వాడు అది నేర్చి మనకు తిరిగి చెప్పినప్పుడు వచ్చే ఆనందము అంటే అది ఫీల్ అవ్వాలి. అది ఫీల్ అయితే ఆ ఆనందం అనేది చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అబ్బా నేను చెప్పాను వీడు నేర్చుకున్నాడు. మనం చెప్పిన ఒక లెసన్ నుంచి ఒక క్వశ్చన్ వాడు మనకు చెప్పగలిగితే మనకు ఆనందం అనిపిస్తుంది. మంచి మార్క్స్ విద్యార్థి తెచ్చుకుంటే విద్యార్థితో పాటు సమానంగా మనం హ్యాపీ ఫీల్ అవుతాం. సో పిల్లల పరంగా మనం అంటే మంచి సర్వీస్ అయితే చేయాలి. ఎందుకంటే మనం కూడా